హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో హిస్టరీ రిలేటెడ్ పీవైక్యూస్ చెప్పుకుంటామండి. ఇవన్నీ కూడా మనం గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినవన్నీ చెప్తున్నామండి. గ్రాడ్యుయేట్ లెవెల్లో జరిగినవి 2025లో జరిగిన అన్ని షిఫ్ట్కి సంబంధించి హిస్టరీ పీవైక్యూస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ చెప్తున్నాం. డీటెయిల్డ్గా ప్రతి ఆప్షన్ని ఆ టాపిక్కి ఆ ఆప్షన్స్తో పాటు ఆ టాపిక్కి సంబంధించి ఎగ్జామ్ రిలేటెడ్గా ఏమేం పాయింట్స్ వస్తున్నాయి, ఏంటి ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తున్నాం. ఓకేనండి, ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు అర్థమవుతుంది ఎలా చెప్తున్నాం ఏంటి అనేది. ఓకేనా, మీకు బెనిఫిట్ అవుతుంది ఇది చూసుకుని వెళ్తే. సరే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ రోల్ డిడ్ ద డికూస్ ప్లే ఇన్ ఇగ్నైటింగ్ ఎర్లీ ట్రైబల్ రివోల్ట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇచ్చారు. అంటే ట్రైబల్ రివోల్ట్స్ మనకి జరిగాయి. అయితే ఈ ట్రైబల్ రివోల్ట్స్కి ఈ డిక్కూస్ ఎటువంటి పాత్ర వహించారు ఆ ట్రైబల్ రివోల్ట్స్ జరగడానికి అని చెప్పి అడిగారు. అది క్వశ్చన్. ఓకేనా, ఈ డిక్కూస్ అంటే ఎవరు? నేను ఇంతకుముందు క్లాసుల్లో చెప్పాను డిక్కూస్ అని చెప్పి, నార్మల్గా చెప్పా. ఏమని? సింపుల్గా అవుట్ సైడర్స్ అని చెప్పి చెప్పా. ఎవరండి? అవుట్ సైడర్స్ అని చెప్పా. వీళ్ళు ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ రేట్స్కి అద్దె ఇవ్వడం, అలాగే ఇంట్రెస్ట్ రేట్స్కి వడ్డీలు ఇవ్వడం ట్రైబల్స్కి. అలాగే వీళ్ళ దగ్గర ఉండే ఎవరైనా కట్టలేదు అనుకోండి, ఇంట్రెస్ట్స్ కానీ ఏమైనా కట్టలేదు అనుకోండి, వాళ్ళకి వడ్డీ ఇవ్వాల్సినవి కానీ లేకపోతే వాళ్ళ అసలు ఇవ్వాల్సినవి కానీ ఎవరైనా ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళ ల్యాండ్స్ని కబ్జా చేయడం, వాళ్ళ ల్యాండ్స్ని ఆక్రమించుకునే వాళ్ళు ఆ వడ్డీ ఆ ఇంట్రెస్ట్ ఇవన్నీ కలిపి మళ్ళీ తిరిగి ఆ ల్యాండ్స్లో వాళ్ళకే కూలీ పని వాళ్ళలాగా, రైతులుగా ఒక చిన్న కూలీ పని వాళ్ళలాగా అక్కడ వాళ్ళు వినియోగించుకునేవాళ్ళు. అది డిక్కూస్ చేసేవాళ్ళు. ఇది ఆ డిక్కూస్ అలా చేయడం వలన అప్పట్లో ట్రైబల్స్ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అలా మనకు వచ్చిందే లుషాయి రివోల్ట్ ఒకటి కనిపిస్తుంది. లుషాయి రివోల్ట్స్, అలాగే మనకి బస్తర్ సంబంధించిన రివోల్ట్స్, అలానే మనకి బిర్సా ముండా రివోల్ట్స్, హో ట్రైబ్స్కి సంబంధించిన రివోల్ట్స్ ఉంటాయి. హో ట్రైబ్స్కి సంబంధించిన రివోల్ట్స్, కూకీ ట్రైబ్స్ రివోల్ట్స్ చాలా వరకు మనకు కనిపిస్తాయి. మన కల్చర్ అనేటట్టే కాదు, ఈ డిక్కూస్ కూడా ఒక ప్లే చేశారన్నమాట. మన కల్చర్ ఇవన్నీ చాలా వస్తాయి. బట్ ఇది కూడా ఒక రీజన్. వీళ్ళ పాత్ర కూడా ఎక్కువ అనమాట. మనకి అస్సాం ఈ టైంలోనే ఎక్కువగా ఉండేది. వీళ్ళని ఏం చేసేవాళ్ళు? టీ ప్లాంటేషన్స్లో వీటిల్లో వినియోగించుకునే వాళ్ళు అనమాట. ఈ డిక్కూస్, ఈ అవుట్ సైడర్స్ వచ్చి వాళ్ళ ల్యాండ్స్ కబ్జా చేసి అక్కడ ఉండే టీ ప్లాంటేషన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళని మళ్ళీ అక్కడ పనిచేయించేటట్టుగా, తక్కువ జీతానికి తక్కువగా ఫోర్స్డ్ లేబర్ చేసేటట్టుగా చేసేవాళ్ళు. అందుకు ఈ డిక్కూస్ అనేవాళ్ళు నచ్చరు ట్రైబల్స్కి. వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ డిక్కూస్కి వ్యతిరేకంగా ఆ ట్రైబల్స్ అనమాట. ఈ డిక్కూస్ ఎవరు? అవుట్ సైడర్స్. ఓకేనా, ఇది దానికి సంబంధించింది. ఒకసారి ఆప్షన్స్ ఏంటో ఇచ్చారో చూద్దాం. దేవర్ అవుట్ సైడర్స్ లైక్ ల్యాండ్ లార్డ్స్, మనీ లెండర్స్ అండ్ అఫీషియల్స్ ఎక్స్ప్లాయిటింగ్ ట్రైబల్ కమ్యూనిటీ. ఎస్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్స్ ఏంటి? దేవర్ పర్సీవ్డ్ గాడ్స్ ఆఫ్ ద ఫారెస్ట్ కాదు. దేవర్ ట్రైబల్ ప్రీస్ కాదు. దేవర్ బ్రిటిష్ అఫీషియల్స్ స్టేషన్డ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్లోనే కాదు, చాలా ఏరియాస్లో కనిపిస్తారు మనకి. ఓన్లీ ట్రైబల్ ఏరియాస్ అనే కాదు. కానీ ట్రైబల్ రివోల్ట్స్లో వాళ్ళ కల్చర్కి దీనికి భంగం కలుగుతుంది, వాళ్ళని ఫోర్స్డ్ లేబర్గా చేస్తున్నారు, ల్యాండ్లో మనీ ఇచ్చి ఎక్కువగా దోచుకోవడం, ఇవన్నీ కారణంగా ట్రైబల్స్ ఎక్కువగా రివోల్ట్ చేశారనమాట డిక్కూస్కి వ్యతిరేకంగా. అందుకు అక్కడ ఉన్నారు. అంతేగాని ఓన్లీ ట్రైబల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు అయితే కాదు, అన్ని ఏరియాస్లో మనకు కనిపిస్తారు. ప్రధానంగా ట్రైబల్ ఏరియాస్లో మనకి ఎక్కువ రివోల్ట్స్ జరగడం జరిగింది. ఓకేనండి, అయితే ఈ ఆప్షన్ కాదు. ఏదండి? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ సరోజినీ నాయుడుస్ ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ పబ్లిష్డ్ ఇన్ 1905? కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ పబ్లిష్డ్ ఇన్ 1905. అయితే సరోజినీ నాయుడుకి సంబంధించి కొన్ని బుక్స్ ఉన్నాయండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సరోజినీ నాయుడు గారిని ఫస్ట్ ఇండియన్ గవర్నర్ కూడా అంటారు. ఫస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ గవర్నర్గా కూడా చేశారు. అలాగే ఫస్ట్ ఇండియన్ ఉమెన్, ఐఎన్సీకి ఉమెన్, ఫస్ట్ ఉమెన్, ఇండియన్ ఉమెన్, నాట్ ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఐఎన్సీకి ప్రిసైడ్ చేసింది, అధ్యక్షత వహించిన ఎవరు అని అంటే ఈవిడ. 1925 గాంధీ గారు అధ్యక్షత చేసింది. 1924 బెల్గాం, కర్ణాటక. 1925 కాన్పూర్లో సరోజినీ నాయుడు గారు చేస్తారు. ఈవిడ ఫస్ట్ ఉమెన్ అనమాట, ఇండియన్ ఉమెన్ ఐఎన్సీకి అధ్యక్షత వహించింది. అలానే ఈవిడ కొన్ని బుక్స్ ఉన్నాయి. అలానే మనకి ఇంకో ఈ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ద గ్రేట్ ట్రయల్ అని చెప్పి ఒకటి ఉంది. ద గ్రేట్ ట్రయల్ గాంధీజీ గారు
1922 చౌరీ చౌరా సంఘటన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తారు. ఆ అరెస్ట్ చేసినాక అరెస్ట్కి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుంది. ఆ విచారణకు సంబంధించినవన్నింటినీ కూడా ఒక బుక్ రూపంలో రాశారు. దాన్ని ద గ్రేట్ ట్రయల్ అని అంటాం. దీనికి ఫోర్వర్డ్ కూడా రాసింది, ముందు మాట రాసింది ఫోర్వర్డ్ అని అంటాం. ముందు మాట రాసింది ఎవరు అని అంటే సరోజినీ నాయుడు గారు. ఈ సరోజినీ నాయుడు గారు కొన్ని బుక్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్వి నిన్న చెప్పాను. ఒకటి ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్. ఏంటండి? ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్. ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఇది కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ అయ్యి కూడా. అలానే ఇంకోటి ద బర్డ్ ఆఫ్ టైమ్. ద బర్డ్ ఆఫ్ టైమ్ ఈవిడ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా అని అంటారు. అలానే ద గోల్డెన్ థ్రెషోల్డ్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బుక్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఈ 3 బుక్స్ సరోజినీ నాయుడు గారు రచించింది. ఓకేనా? ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు ఆప్షన్స్? ద క్యాప్టివ్ లేడీ, ద గోల్డెన్ థ్రెషోల్డ్ యాస్ ఇది మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇది సాంగ్స్ ఆఫ్ ద డాన్ కాదు, ఊర్వశి ఇది కాదు. ఏదండి? ఇది ఆప్షన్. ఏదండి? గోల్డెన్ థ్రెషోల్డ్. ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్, బర్డ్ ఆఫ్ టైమ్, ద గోల్డెన్ థ్రెషోల్డ్. ఇవన్నీ పాయింట్స్ అనమాట. ఇవన్నీ బుక్స్ రచించింది ఎవరు? సరోజినీ నాయుడు గారు. ఈవిని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నైటింగేల్. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. కానీ ఈవిడ మనం ఉప్పు సత్యాగ్రహం అని అంటాం, సాల్ట్ సత్యాగ్రహ, దండి సత్యాగ్రహ లేదా సివిల్ డిసొబీడియన్ మూమెంట్. ఆ మూమెంట్ అయినప్పుడు అంటే సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ అయినప్పుడు ఆ మూమెంట్లో ఒకే ఒక్క లేడీ పార్టిసిపేట్ చేశారు. ఆవిడే సరోజినీ నాయుడు. ఆ ఒక్క లేడీ పార్టిసిపేట్ చేయడం, అలానే ఈవిడ సెకండ్ సత్యాగ్రహి ఆ ఉద్యమానికి సెకండ్ సత్యాగ్రహిగా గాంధీజీ గారు కూడా ప్రకటించారు. ఫస్ట్ ఎవరు అంటే అబ్బాస్ త్యాబ్జీ. ఎవరండి? ఫస్ట్ అబ్బాస్ త్యాబ్జీ ఫస్ట్ సత్యాగ్రహి. సెకండ్ సత్యాగ్రహి మనకి సరోజినీ నాయుడు. ఇది ఈవిడ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనండి? ఏది ఆన్సర్? ద గోల్డెన్ థ్రెషోల్డ్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1600 త్రూ ఏ చార్టర్, ఒక చార్టర్ ద్వారా ఫామ్ అయింది, దట్ గ్రాంటెడ్ ఇట్ ఇన్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఆఫ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా విత్ ఏరియా ఈస్ట్ ఆఫ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఫర్ 15 years, 15 సంవత్సరాల వరకు మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. మీకు అన్ని ప్రివిలేజెస్ ఇస్తున్నాం, మీకు ఏవే అవసరాలు అన్నింటినీ మీకు ఇస్తున్నాం, గ్రాంట్ చేస్తున్నాం అని చెప్పి ఒక చార్టర్ని తీసుకొని వచ్చారు 1600లో. అయితే ఏ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అది ఫామ్ అయ్యింది ఆ 1600లో ఆ చార్టర్ ద్వారా అని చెప్పి అడిగారు. అది క్వశ్చన్. ఓకేనండి? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆస్ట్రియన్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, స్పానిష్, ఇంగ్లీష్, డానిష్, ఇలా 4 ఇచ్చారు. అయితే ఈ 4 చూసుకుంటే మనకి 1600లో వచ్చింది, ఏర్పాటు చేసింది ఎవరిది అని అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. ఈ మిగతావన్నీ వచ్చాయి. డానిష్ వచ్చింది, ఇవన్నీ కూడా వచ్చాయి. మనకి డానిష్ అయితే 1616లో ఏర్పడిందండి. 1616లో ఏర్పడింది డానిష్. ఇక్కడ స్పానిష్ది అనమాట. స్పానిష్ది ఇప్పుడు 1500 ఆ టైంలో వచ్చిందనమాట. 1500 సంథింగ్ అనమాట. ఎగ్జాక్ట్గా కాదు, ఇది 1500 కాదు, 1500 దాటే ఉంటుంది. 1565 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. బట్ ఆస్ట్రియన్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఎప్పుడు ఫామ్ అయ్యింది? దీని ద్వారా 1775లో ఫామ్ అయింది అనమాట. ఇది కూడా ఇది కంపెనీ ఒక చార్టర్ చట్టం ద్వారా రాలేదు. ఇది ప్రైవేట్ వాళ్ళు చేసుకొని వచ్చారు. ఆస్ట్రియన్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. స్పానిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ కూడా క్రౌన్ అంటే రాజు లేదా రాణి ద్వారా వచ్చింది అనమాట ఈ స్పానిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. అంటే ప్రైవేట్ వాళ్ళ నుంచి కాదు.
అలాగే ఈస్ట్ ఇండియన్ కంపెనీ అయితే ఒక చార్టర్ చట్టం ద్వారా 15 ఇయర్స్కి వచ్చింది. ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఎప్పుడు ఏర్పడింది అంటే 1600 డిసెంబర్లో ఏర్పడింది అనమాట. 1600 డిసెంబర్లో ఏర్పడింది. మనకి ఆల్మోస్ట్ ఆల్ 1611లో మనకి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వచ్చారు. ఎప్పుడు వచ్చారండి? 1611లో వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఫస్ట్ మచిలీపట్నానికి వస్తారు. ఫస్ట్ మచిలీపట్నం బ్రిటిష్ వాళ్ళు వస్తారు. ఈ డానిష్ కంపెనీ 1616లో ఫామ్ అయ్యింది. అయితే 1620లో మన ఇండియాకి వస్తారనమాట. ఏ ప్రాంతానికి వస్తారు అంటే తంజావూర్, ప్రస్తుతం మనకి తమిళనాడులో ఉన్న తంజావూర్. దాన్నే ఇంకో పేరు అంటారు ట్రాంక్వీ బార్ అని కూడా అంటారు. బట్ తంజావూర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి ఈ కంపెనీస్కి సంబంధించినవి. బట్ కొన్ని మన ఇండియాలో ఏ కంపెనీస్ వచ్చాయి, ఎప్పుడెప్పుడు ఫామ్ అయ్యాయి అనేది చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. పోర్చుగీస్ ఎప్పుడు ఫామ్ అయింది? పోర్చుగీస్ అనేది మనకి 1498లో ఫామ్ అయింది. 1498లో. ఇండియాకి ఎప్పుడు వచ్చారు వీళ్ళు? 1502లో వచ్చారు. కొచ్చిన్. వీళ్ళు ఫస్ట్ స్థావరం ఎక్కడంటే కొచ్చిన్. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఫామ్ ఎప్పుడు అంటే 1600లో ఫామ్ అయ్యింది. వీళ్ళు మచిలీపట్నం ఇప్పుడే చెప్పుకున్నాం. ఎప్పుడు అంటే 1611. అలానే మనకి డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1602లో ఫామ్ అయింది డచ్ వాళ్ళది. వీళ్ళు ఎక్కడ ఫస్ట్ వచ్చారు అంటే వీళ్ళు కూడా సేమ్ మచిలీపట్నమే. బట్ 1605 బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు వచ్చారు ఇండియాకి డచ్ వాళ్ళు. తర్వాత నెక్స్ట్ డానిష్ వాళ్ళు. ఈ డానిష్ వాళ్ళు మనకి 1616లోని ఫామ్ అయ్యింది వీళ్ళు ఈస్ట్ ఇండియన్ కంపెనీ. బట్ 1620లో తంజావూర్ వచ్చారు. ఇప్పుడే చెప్పాను తంజావూర్. అలానే లాస్ట్గా వచ్చింది ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? 1664లో ఏర్పాటు చేసుకున్నారు. బట్ మన ఇండియాకి ఎప్పుడు వచ్చారు అని అంటే 1668లో వచ్చారు. సూరత్లో వచ్చారన్నమాట. ఫస్ట్ మన ఇండియాకి వచ్చింది ఎవరు? పోర్చుగీస్. లాస్ట్ మన ఇండియా నుంచి వెళ్ళింది కూడా పోర్చుగీస్. బట్ లాస్ట్గా వచ్చింది ఎవరు మన ఇండియాకి? సూరత్లో ఏర్పాటు చేసుకున్నారు. 1668లో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఓకేనండి. ఇది ఒక్కొక్కసారి ఈ ఫార్మేషన్ డేట్స్ మీద అడగచ్చు. ఒక్కొక్కసారి ఇండియాకి ఎప్పుడు వచ్చారు, ఏ ప్రాంతాల్లోకి వచ్చారు అని చెప్పి కూడా అడగచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు సంబంధించినవి. ఓకేనా? నెక్స్ట్ 4th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబల్ అప్రైజింగ్స్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ ద 20th century? 20th centuryలో ఏ ట్రైబల్ అప్రైజింగ్ అంటే ట్రైబల్ రివోల్ట్స్ కానీ ఏది అవ్వలేదు, ఏది 20th centuryలో అవ్వలేదు, జరగలేదు అని చెప్పి అడిగారు. ఫస్ట్ ఆప్షన్స్ ఏంటి? లుషాయి అప్రైజింగ్, నాగా రివోల్ట్, కుకీ అప్రైజింగ్, బస్తర్ రెబిలియన్. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4కి సంబంధించినవి ఒకసారి చూసుకున్నాం అనుకోండి మనకి అర్థమైపోతుంది. ఫస్ట్ బస్తర్ రెబిలియన్. ఈ బస్తర్ అనేది ఎక్కడ ఉంటుందండి? బస్తర్ అనేది మనకి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఉంటుంది ఈ బస్తర్. ఆ బస్తర్లో ట్రైబల్స్ రివోల్ట్ చేశారు. గూండాధూర్ అని చెప్పి ఆయన లీడర్ అనమాట. ఈయన లీడ్ చేశాడు ఈ బస్తర్ రెబిలియన్కి. బ్రిటిష్ వాళ్ళకి అగనిస్ట్గా చేశారనమాట. వీళ్ళ కల్చర్కి అలానే అక్కడ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా చేశారు గూండాధూర్. ఈయన లీడ్ చేశారనమాట ఈ బస్తర్ రెబిలియన్. ఎక్కడండి? ఛత్తీస్గఢ్లో జరిగింది ఇది. ఓకేనా? ఇది ఎప్పుడు జరిగింది? ఇది 20th centuryలోనే జరిగింది. 20th centuryలో ఆల్మోస్ట్ ఆల్ 1900 సంథింగ్ ఇయర్స్లో అనమాట. పెద్దగా అంత అవసరం లేదు. ఓకేనండి. నెక్స్ట్ నాగా రివోల్ట్. ఈ నాగా రివోల్ట్స్ నాగాస్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, నాగా ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేశారు అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది జరిగింది అంటే నాగాల్యాండ్ దగ్గరలో జరిగింది. వీళ్ళే తర్వాత ఈ నాగా రివోల్ట్ వలన నాగా నేషనల్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పడింది. నాగా నేషనల్ కౌన్సిల్. అదే క్రమంగా క్రమంగా ప్రస్తుతానికి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్. ఇది ఒక పార్టీ కూడా మనకు కనిపిస్తుందండి నాగాల్యాండ్లో. NSCN.
ఓకేనా. ఇది మనకి ప్రస్తుతం ఈ నాగా రివోల్ట్ వల్ల ఏర్పడిన నేషనల్ నాగా కౌన్సిల్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్గా మారింది ఈ రివోల్ట్స్ వలన. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 20th సెంచరీలోనే జరిగింది. నెక్స్ట్ ఏం రివోల్ట్ ఇచ్చారు? కుకీ రివోల్ట్. ఇది కుకీస్ అనే ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు అంటే మణిపూర్లో ఉంటారు కుకీ ట్రైబ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనకు జాగ్రఫీలో ట్రైబ్స్ అని చెప్పి టాపిక్ ఉంటుంది. ఏ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి అడుగుతారు. అందుకు కుకీ ట్రైబ్స్ ఎక్కడ? మణిపూర్లో ఉంటారు. నాగా ట్రైబ్స్ నాగాల్యాండ్లో. ఓకేనా. హో ట్రైబ్స్ అలాగే ముండా ట్రైబ్స్ వీళ్ళందరూ సంతాల్ ట్రైబ్స్ వీళ్ళందరూ మనకి ఎక్కడ కనిపిస్తారు అంటే జార్ఖండ్లో కనిపిస్తారు. ఓకేనండి. ఆ ట్రైబల్స్ గురించి కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. మణిపూర్లో వీళ్ళు కూడా వీళ్ళ కల్చర్ పోతుందని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు ఫోర్స్డ్ లేబర్ చేయిస్తున్నారని చెప్పి అవుట్ సైడర్స్ ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పుకున్నాం డిక్కూస్, ఆ డిక్కూస్ కూడా వీళ్ళ భూముల్ని ఇవన్నీ లాక్కుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశారే ఈ కుకీస్ ట్రైబ్స్ అనమాట మణిపూర్లో ఉండేవాళ్ళు. ఇది కూడా మనకి వరల్డ్ వార్ వన్ జరుగుతుందండి 1917 ఆ టైం అప్పుడు. 1917 ఆ టైం అప్పుడు ఆ టైంలో జరిగిన రివోల్టే ఈ కుకీ రివోల్ట్. ఓకేనా. ఇది దీనికి సంబంధించింది. అయితే ఇక్కడ ఈ మూడు కూడా మనకి 20th సెంచరీలో జరిగే లుషాయి అప్రైజింగ్ అనేది 20th సెంచరీలో జరగలేదు, సుమారుగా 1877 ఆ టైంలో జరిగిందనమాట. ఇప్పుడు 1877 to 1879 లుషాయి ట్రైబ్స్ అనేవాళ్ళు మనకి కనిపిస్తారు. మిజోరాం అస్సాం ఆ ప్రాంతంలో కనిపిస్తారు. మిజోరాం అస్సాం ప్రాంతంలో కనిపిస్తారు లుషాయి ట్రైబ్స్. ఆ ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ పోరాటమే లుషాయి అప్రైజింగ్ అని అంటాం. ఇది 1877 to 1879 ఆ టైంలో జరిగింది. 20th సెంచరీలో జరగలేదు. సో ఆన్సర్ ఏది? లుషాయి అప్రైజింగ్. ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్. వాట్ వాజ్ ఏ యూనిక్ ఫీచర్ హరప్పన్ టౌన్ ప్లానింగ్లో యూనిక్ ఫీచర్ ఏంటి అని చెప్పి అడిగారు. మనకి హరప్పన్ సంబంధించింది ఒకసారి కొంచెం చూద్దాం. హరప్పన్ సివిలైజేషన్ వీటికి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, దాన్ని ఒకసారి చూద్దాం హరప్పన్ సంబంధించి. అయితే హరప్పని ఎప్పుడు దీన్ని కనుగొన్నారంటే 1922 ఆ టైంలో కనుగొన్నారు. ఎవరు అంటే దయారాం సహాని. ఇది హరప్పా టౌన్ ఎక్కడ ఉంటుంది? రావి రివర్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. రావి రివర్ను ఆనుకొని ఉంటుంది హరప్పన్ టౌన్. దీనికే సిటీ ఆఫ్ గ్రానరీస్ అని కూడా అంటారు. ఇక్కడ మనకి ఎక్కువగా ధాన్యాగారాలు ఎక్కువగా కనిపిస్తాయి, అందుకు సిటీ ఆఫ్ గ్రానరీస్ అని అంటారు. అలాగే గేట్వే ఆఫ్ సిటీ అని కూడా అని అంటారు. గేట్వే ఆఫ్ సిటీ, ఇక్కడ నుంచే రాకపోకలు ఇవన్నీ జరుగుతాయి. గేట్వే ఆఫ్ సిటీ. అలానే మనకి మెజర్మెంట్కి సంబంధించినవి కనిపిస్తాయి. మెజర్మెంట్స్, కొలతలు ఇవన్నీ కనిపిస్తాయి. అది కూడా మెజర్మెంట్ స్కేల్ ఒకటి ఉంటుందండి. తూనికలు, కొలబద్ద అని చెప్పి అని అంటాం తెలుగులో. ఆ మెజర్మెంట్ స్కేల్ కూడా మనకి ఈ హరప్పన్ టౌన్లోనే కనిపిస్తుంది. అలాగే బులక్ కార్ట్స్, ఎడ్ల బండ్లు కూడా మనకు కనిపిస్తాయి. అలాగే అద్దాలు కూడా ఉంటాయి అన్నమాట. అద్దాలు, మిర్రర్స్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి హరప్పన్ టౌన్లో కనిపిస్తాయి. అదే అలానే ఈ హరప్పన్ టౌన్లో ఇంకొకటి ఏంటి అని అంటే గ్రిడ్ సిస్టమ్ ఉంటుందండి. గ్రిడ్ ప్యాటర్న్లో మనకి స్ట్రీట్స్ అనేవి ఉంటాయి. అలానే కాలువలు కూడా మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఏంటండి? డ్రైనేజ్ సిస్టమ్. గ్రిడ్ ప్యాటర్న్ స్ట్రీట్స్ ఉంటాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, గ్రిడ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఉంటాయి హరప్పన్ టౌన్లో. హరప్పన్ టౌన్ అంటే నాట్ ఓన్లీ హరప్పన్ టౌన్, ఆల్మోస్ట్ ఆల్ ఈ హరప్పన్ సివిలైజేషన్లో చాలా వరకు ఈ గ్రిడ్ సిస్టమ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ కూడా ఉంటుందండి. ఎక్కడ? హరప్పన్ సివిలైజేషన్లో. నేను మొత్తం చెప్పేది సివిలైజేషన్లో. కానీ ప్రధానంగా హరప్పన్ టౌన్లో మనకు కనిపించేది ఏంటంటే గ్రిడ్ సిస్టమ్ కనిపిస్తుంది, డ్రైనేజ్ సిస్టమ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? అండర్ గ్రౌండ్ టెంపుల్స్. అసలు హరప్పన్ టైంలోనే మనకు టెంపుల్సే ఉండవు. సర్క్యులర్ ఫోర్ట్స్, పెద్ద పెద్ద కోటలు ఏమి ఉండవు. సిటాడల్స్ అని అంటారు. సిటాడల్స్ కనిపిస్తాయి మనకి. లోవర్ టౌన్, హయ్యర్ టౌన్ అని చెప్పి మనకు కనిపిస్తాయి. ఇవి కూడా దేనికి సంబంధించినవి అంటే క్రింది స్థాయి వాళ్ళు, బాగా హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాంటి వాళ్ళు సిటాడల్స్లో ఉంటారు.
లోవర్ టౌన్స్లో ఉండేవాళ్ళు, తక్కువ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు లోవర్ టౌన్స్లో ఉంటారు. అలాంటి టౌన్స్ అలాంటివి ఉంటాయి, కానీ మనకి ఫోర్ట్స్ అనేవి ఉండవు. ఎక్కడ కూడా కోటలు అనేవి ఉండవు, సర్క్యులర్ ఫోర్ట్స్ ఏమీ ఉండవు హరప్పన్ టౌన్లో. ఇర్రెగ్యులర్ మనకి ప్యాటర్న్ అంతా బర్న్ బ్రిక్స్తో, కాల్చిన ఇటుకలతో ఉంటుంది. అలాగే రెగ్యులర్ హౌసింగ్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట, గ్రిడ్ ప్యాటర్న్లో ఉంటుంది, అంతేగాని ఇర్రెగ్యులర్ అయితే ఉండదు. ఓకేనండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, గ్రిడ్ ప్యాటర్న్ స్ట్రీట్స్ అంటే ఇది ఆన్సర్. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన కొన్ని అంశాలు. ఇది ఇంతకుముందు కూడా చెప్పానండి, ఇది వాటర్ కన్జర్వేషన్ చెప్పి. 6th, ధోల్వీరా ఈజ్ ఎ యూనిక్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. దీని క్రింది వాటిలో దేనికి సంబంధించింది ధోల్వీరా, దీనికి ఒక యూనిక్ ఫీచర్ ఉంది అని చెప్పి అడిగారు. ఏంటి అండి, స్క్రిప్టెడ్ సీల్స్ అనేవి ఉంటాయి మనకి, ఎక్కువగా మొహంజాదారోలో ఉంటాయి. స్క్రిప్టెడ్ అని అంటే కాదు, మనకి ఏవో చిన్న చిన్న బొమ్మలతో వీటితో ఉంటాయి అనమాట, అది స్క్రిప్టెడ్ సీల్స్. అలాంటివి మనకి పెద్దగా ధోల్వీరాలో కనిపించవు. వాటర్ కన్జర్వేషన్, యూజ్ ఆఫ్ పామ్ లీవ్స్ అయితే పెద్దగా మనకి ఎక్కడ యూజ్ చేసినట్టు ధోల్వీరాలో మనకి ఎక్కడ కనిపించవు. రాక్ కట్ ఆర్కిటెక్చర్, మనకి మౌర్యన్స్ నుంచి ఆర్కిటెక్చర్ అనేది మనకి బాగా కనిపిస్తుందండి, మౌర్యన్స్ నుంచి బాగా కనిపిస్తుంది. అంతేగాని రాక్ కట్ ఆర్కిటెక్చర్ అనేది మనకి హరప్పన్ సివిలైజేషన్లో కనిపించదు. మనకి హరప్పన్ సివిలైజేషన్ వీటిల్లో గ్రిడ్ టైప్ స్ట్రక్చర్స్, వాటర్ కన్జర్వేషన్కి సంబంధించింది. అలానే డ్రైనేజ్ సిస్టమ్ బాగా ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్. సీల్స్ దొరుకుతాయి, బ్రాంజ్తో చేసినవి కనిపిస్తాయి, బ్రాంజ్తో చేసిన వస్తువులు. ఆర్నమెంట్స్కి సంబంధించిన కొన్ని కనిపిస్తాయి, ఐవోరీతో చేసినవి, ఏనుగు దంతాలు వీటితో చేసిన ఆర్నమెంట్స్ కనిపిస్తాయి, కొమ్ములతోని వాటితోని అలాంటి ఆర్నమెంట్స్ కనిపిస్తాయి మనకి. అలాగే స్టీటైట్ రాయితో చేసిన తూనికలు కొలతలకు సంబంధించి మెజర్మెంట్ రాయిలు కనిపిస్తాయి, స్టీటైట్తో చేసిన సీల్స్ కనిపిస్తాయి, స్టీటైట్తో చేసిన మనకి ఒక బొమ్మలు కూడా కనిపిస్తాయి అన్నమాట కొన్ని. అవి కూడా మనకి ఈ హరప్పన్ సంబంధించిన వాటిలో కనిపిస్తాయి. అంతేగాని మనకి రాక్ కట్ ఆర్కిటెక్చర్ కనిపించదు, పామ్ లీవ్స్ కనిపించవు, స్క్రిప్టెడ్ సీల్స్ అనేవి పెద్దగా కనిపించవు. ఏం కనిపిస్తుంది ఇక్కడ, వాటర్ కన్జర్వేషన్ అనేది ధోల్వీరాలో బాగా కనిపిస్తుంది. ఇది యూపీఎస్సీలో కూడా అడిగారండి, ఇది లాస్ట్ టైం. అంతకుముందు ప్రీవియస్లో యూపీఎస్సీలో కూడా ఇదే అడిగారు, ఇలానే ధోల్వీరా క్రింది వాటిలో దేనికి బాగా ఇదే అని చెప్పి, వాటర్ కన్జర్వేషన్. ఓకేనండి, ఇది దీనికి సంబంధించిన. ఒకసారి ధోల్వీరా దేనికి, వాటర్ కన్జర్వేషన్. హరప్పన్కి సంబంధించింది ఏంటి, ఎక్కడ గ్రిడ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి హరప్పన్ వాటిల్లో. దైరం సహాని రావి రివర్కి దగ్గరలో ఉంటుంది. అదే మొహంజోదారో అయితే నిన్న చెప్పే క్లాస్లో మొహంజోదారో దేనికో అనేది సరే కామెంట్ చేయండి. ఓకేనా, ట్రైబల్ అప్రైజింగ్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ 20th సెంచరీలో ఏవి చేయలేదు అంటే లుషాయి అప్రైజింగ్ అనేది జరగలేదు, మిగతా అన్నీ కూడా 20th సెంచరీలోనే జరిగాయి. ఓకేనండి, నెక్స్ట్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ 1600లో మనకి చార్టర్ చట్టం ద్వారా వచ్చింది ఒక కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ ఏర్పడింది 1600లో. అది ఏ కంపెనీ అని అడిగారు, అది ఏదండి, ఈస్ట్ ఇండియన్ కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, అదే బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. ఓకేనా, నెక్స్ట్ సరోజినీ నాయుడు గారు బుక్స్ ఏంటంటే ద గోల్డెన్ థ్రెషోల్డ్, ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్, ద గోల్డెన్ థ్రెషోల్డ్, ద బర్డ్ ఆఫ్ టైమ్. ఈ 3 అనమాట, ఈ 3 అనే బుక్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. డిక్కుస్ అంటే అవుట్ సైడర్స్, మనీ లెండర్స్, ఇవన్నీ కూడా ఇంతకు ముందే నేను చెప్పాను. దాని మీద క్వశ్చన్ అడిగాడు, చూడండి ఒకసారి. మనం చెప్పుకున్న వాటిల్లో నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒకసారి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.